ఇందాక మీరు లవ్ జిహాద్ అనేది ఒకటి మాట్లాడారు కాబట్టి, లవ్ జిహాద్ విషయానికొస్తే ఒక వేరే అది క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ముఖ్యంగా ఈ లవ్ జిహాద్ అనే పదం ముస్లింల నుంచి వచ్చింది. ముస్లింలను చూస్తేనే ఆ మాట అంటున్నారు. అయితే మేమనలేదు. ఓకే. ఒక ఓకే. నిమిషం, మామూలుగా మేమనలేదు. రైట్. కేరళ హైకోర్టు అన్నది. ఫస్ట్ టైం ఈ వర్డ్ యూజ్ చేసింది కేరళ హైకోర్టు. రైట్. దాన్నైతే మీరు తీసుకున్నారు కాబట్టి, ఒక లవ్ జిహాద్ గురించే వద్దాం. ముస్లిం మతస్థుడు ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకొని తర్వాత ఏదో విధంగా తనను మోసం చేయడం కావచ్చు, హత్యలు చేయడం కావచ్చు, లేదా నార్మల్గా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉదంతాలు అయితే అయినాయి. దీన్ని లవ్ జిహాద్ అన్నప్పుడు అదే హిందూ మతంలో అదే అబ్బాయి హిందూ మతం చెందిన ఇంకో కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు దీన్నెందుకు ఆ అమ్మాయిని కనుక హత్య చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, మర్డర్ చేసిన సందర్భాలు. అట్లాంటప్పుడు దాన్ని ఎందుకు లవ్ జిహాద్ అన్నారు? స్టాండ్ క్లియర్. మేము ప్రేమకు వ్యతిరేకం కాదు, ప్రేమికులకు వ్యతిరేకం కాదు. ఓన్లీ మతానికి వ్యతిరేకం. ఇది మీరు ఫిబ్రవరి 14th రోజు చేయాలా? రైట్. మీరు రైట్. నెక్స్ట్ ఫిబ్రవరి 14th కూడా మీరు ఎపిసోడ్ ఫిబ్రవరి 14th రోజు చూపెట్టాలి. మేము ప్రేమకు వ్యతిరేకం కాదు, ప్రేమికులకు వ్యతిరేకం కాదు. కానీ ప్రేమ ముసుగు లోపట ఒక విషక్రీడ జరుగుతుంది కదా. దేశం లోపల వేలాది కేసులు వెలుగు చూస్తున్నాయి కదా. లక్షలాది మంది అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకున్నారు కదా. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దీని లోపల అవేర్నెస్ కావాలా, ముఖ్యంగా యువతకు అవేర్నెస్ కావాలా. ముఖ్యంగా అందుకే ఇవాళ మహిళా కాలేజీల లోపల మేము క్యాంపులు పెడుతున్నాం, అనేక మంది సెమినార్లు ఆర్గనైజ్ చేస్తున్నాం. ముస్లిం అబ్బాయిలు వస్తే ప్రేమించకండి అంటున్నారా? జరుగుతున్నటువంటి పరిణామాలు తెలియాలా, ఏం జరుగుతుంది సమాజం లోపల తెలియాలా. ఇవాళ నేను ఎందుకు ఇవాళ కాశ్మీరీ ఫైల్స్ మీద రాద్ధాంతం ఎందుకు జరిగింది? ఏం జరిగిందో చూపెట్టిరు కాబట్టి రాద్ధాంతం చేసిర్రు. చూడొద్దన్నారు. కేరళ స్టోరీ వాస్తవికమైనటువంటి చరిత్ర ఆధారంగా తెరకెక్కినటువంటి స్టోరీ, వాస్తవాలు తెరకెక్కినటువంటి స్టోరీ. కాబట్టి ఏంటంటే ఇవాళ సమాజం లోపల అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. అవేర్నెస్లో భాగంగా మేము మాట్లాడుతున్నాం. మేము పని కట్టుకొని అడ్డుగోడలు కట్టాలా, లేకపోతే సమాజాన్ని విభజించాలనేటువంటిది మా లక్ష్యం కాదు. ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవేర్నెస్. హిందూ సంఘాలు కావచ్చు, ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, భద్రందల్ కావచ్చు, ఫిబ్రవరి 14th రోజు హల్చల్ చేస్తాయి ఈ సంఘాలన్నీ కూడా. ప్రేమికుల దగ్గరికి వెళ్ళి బలవంత పెళ్ళిళ్ళు, వాళ్ళకి ఇష్టం ఉందా లేదా అంటే ప్రేమించుకున్న ఆ సబ్జెక్ట్ కాకుండా, మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు, ప్రేమకు మేము వ్యతిరేకం కాదు అని మీరు అన్నారు కదా. రైట్. అదే ప్రేమకు వ్యతిరేకంగాని సంఘాలు ఫిబ్రవరి 14th అది హిందూ అయినా ఎవరైనా సరే ఎందుకు బలవంత పెళ్ళిళ్ళు చేస్తున్నారు? అండ్ ఇంకోటి, ఇదే ప్రేమకు విరుద్ధంగానే ఈ సంఘాలు కులాంతర వివాహాలు చేసుకున్నప్పుడు, పరువు హత్యలు జరిగినప్పుడు ఎక్కడికి పోయినాయి? వ్యాలంటైన్ స్టోరీ తెలుసా మీకు? తెలుసు. చెప్పండి. వ్యాలంటైన్స్ అనే వ్యక్తి స్టోరీ ప్రేమ విఫల ప్రేమను చేయండి. వ్యాలంటైన్ స్టోరీ చెప్పండి. రైట్. ఓకే. వ్యాలంటైన్స్ అనే వ్యక్తి ప్రేమ కథకు చిహ్నంగా దీన్ని చేసుకుంటారు ఇంటర్నేషనల్ పరంగా. వ్యాలంటైన్ అంటే ఈ క్యారెక్టర్ లెస్ పర్సనాలిటీ. రైట్. ఓకే. ఒక్క నిమిషం చెప్పనియండి. ఓకే. ఒక పనికిరాని వెధవ ఎట్లుంటాడు, వానికి ఎన్ని అవలక్షణాలు ఉంటాయి, అన్ని అవలక్షణాలకు నిలువెత్తు రూపం వ్యాలంటైన్. రోమ్ సామ్రాజ్యం, ఏ దేశానికైనా యువత మానవ వనరులు. అబ్దుల్ కలాము యువత మీద ఎందుకు ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు? స్వామి వివేకానంద యువత మీద ఎందుకు ఆశలు పెట్టుకున్నాడు అంటే, ఏ దేశానికైనా హ్యూమన్ రీసోర్సెస్ అనేటువంటిది వెలగట్టలేని పెట్టుబడి, మానవ వనరులు. రోమ్ సామ్రాజ్యంకి యువతను తప్పుదారి పట్టేయడానికి వాళ్ళ లోపట ప్రేమ అనేటువంటి ఒక పైత్యాన్ని నోరు పోసుకుంటూ విశృంఖలత్వాన్ని పెంచి పోషిస్తుంటే పట్టుకొని ఊరేసారు. రైట్. ఓకే. వాడు ప్రేమను ప్రోత్సహించలే, విశృంఖలత్వాన్ని ప్రోత్సహించిండు. అటువంటిని చరిత్రను పట్టుకొచ్చి కార్పొరేట్ సంస్థలు వ్యాపారం చేసుకోవడానికి ఇవాళ అంటే ఫిబ్రవరి 14th రోజు బయటికి వస్తే అది విశృంఖలత్వం. 364 రోజులు అక్కడికే వస్తున్నాను. ఒక్క రోజు లోపలనే అన్ని అనుభవించాలనేటువంటి విశృంఖలత్వము, కార్పొరేట్ సంస్థల వ్యాపారము, పబ్బు క్లబ్బు కల్చరు, దీన్ని ఒక మార్కెటింగ్ శక్తులు ప్రమోట్ చేసినాయి కదా. ఈ దేశం లోపల నిజమైనటువంటి ప్రేమకు గతంలో సమాధి చూపెట్టారు. ఎక్కడ చూపెట్టారు నిజమైన ప్రేమకు? తాజ్మహల్ మామూలు ఎగ్జాంపుల్. ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటే ఆయన 4 బతుకుండగానే వదిలిపెట్టిండు. సమాధి ఇవాళ గొప్పగా ప్రేమకు చిహ్నమని చూపెడుతున్నారు కదా.
నిజమైన ప్రేమకు చిహ్నం అంటే తీసుకుపోయి రామసేతుని చూపెట్టాల. రైట్. ఓకే. సీతను తెచ్చుకుంటందుకు సేతును కట్టినటువంటి రాముడు సేతును కట్టిండు కదా, అది నిజమైనటువంటి ప్రేమ. రాధాకృష్ణులది నిజమైనటువంటి ప్రేమ. రైట్. నా పాయింట్ కాబట్టి ఈ దేశం ముఖ్యంగా లోపట మీరు అన్నదానికే వస్తున్నా. ఒక్కరోజు కాదు, 365 రోజులను తల్లిదండ్రులను ప్రేమించాలి, 365 రోజులు భార్యాభర్తలు ప్రేమించుకోవాలి. ప్రేమ అనేటువంటి దానికి మనకు బయటోడు పాఠాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఏ విధంగా యువతను తప్పుదారి పట్టియడానికి, మార్కెట్ని చేసుకోవడానికి కార్పొరేట్ సంస్థలు సృష్టించినటువంటి ఫాదర్స్ డే, మదర్స్ డే. ఏందండి ఫాదర్స్ డే, మదర్ డే? రైట్. చెప్పాలన్నా దాని గురించి కూడా? రైట్. రైట్. ఇదే అంటే నిజ- ఇన్ని ఇదే- రోజులు లేదు, ఇది ఇదే- ఒక రోజు ఎందుకు ఇదే- అంటే ఇదే- నార్మల్గా ఇదే ఒక్క నిమిషం, ఇదే నిజం లోపట నిర్భయంగా చెప్పాలని అన్నారు కదా, కొంచెం చెప్పండి. కటువుగా ఉంటుంది రైట్. కానీ చెప్తున్నా. ఎవరు చేసుకుంటాడు ఫాదర్స్ డే? వెస్టర్న్ కల్చర్ లోపల వాడు పెద్దగా అయ్యే వరకు వాడి తండ్రి ఎవడో తెలియదు. అప్పుడు పోయి వాడు తండ్రి ఎవడో దోలాడుకొని పోయి ఫాదర్ డే అని ఒకరోజు పోయి విషయం చెప్పొస్తాడు. వెస్టర్న్ కల్చర్ లోపల వాడు పెద్దగా అయ్యే వరకు వాళ్ళ అమ్మ ఇంకొకరితోటి మూడోలో నాలుగోళ్ళతోటో పెళ్ళి సంసారం చేస్తుంటుంది. ఎవరికి పుట్టినా అని పోయి తెలుసుకొని పోయి హ్యాపీ మదర్ డే అని చెప్పుకొని వస్తాడు. ఆ కల్చరా మనకు ఆదర్శం? నిత్యం ప్రతిరోజు లేవగానే తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా చూడాలని కొలవాలనేటువంటి కల్చర్ మనది. కాబట్టి మనము ఫాదర్ డేలు, మదర్ డేలు, వ్యాలంటైన్ డేలు చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం ఈ దేశానికి లేదు, ఉండకూడదు కూడా. రైట్. 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 ఓవరాల్గా మీరు ఇంకా నా పాయింట్కి రాలే. సేమ్ ఈ ఏదైతే ఈ ప్రేమ వ్యవహారం ఉందో, మీరు ప్రేమకు వ్యతిరేకం కాదు అని అన్నప్పుడు, సరే ఫిబ్రవరి 14 విశృంఖలత్వం వదిలేద్దాం, దాన్ని వదిలేసేద్దాం. ఒకే హిందూ జాతిలో కులాంతర వివాహాలు అయినప్పుడు ఎందుకు మీరు ముందరికి రారు? వాళ్ళకి సపోర్టివ్ ఎందుకు రారు? ఎందుకు రామనుకుంటారండి? ఎప్పుడు వచ్చారండి? అరే మీరు చరిత్ర తెలుసుకోవాలా. మీరు ఒక సంస్థ మీద ఈ రకమైనటువంటి ప్రశ్న అడుగుతున్నారు. నార్మల్గా మీరు ప్రేమకు వ్యతిరేకం కాదు అన్నారు కాబట్టి. మేము పెళ్ళిళ్ళు చేసుడు మా పని కాదు. రైట్. ఓకే. మేము పెళ్లి చేయడానికి కూడా కాదు. ఒక నిమిషం, పెళ్ళిళ్ళు చేయడానికి మా సంస్థ పని చేస్తలేదు. మరి బలవంతపు ఇది పెళ్లి కూడా చెప్తున్నాను. బలవంతపు పెళ్ళి అంటే ఆ రోజున మరి ఎందుకు వెనకాడుతున్నారు? నిజమైనటువంటి ప్రేమ అయితే తాలిబొట్టు కడుతుందుకు ఎందుకు వెనకాడుతున్నారు? ఈ దేశంలో సుప్రీంకోర్టు సహా నేను- మేజర్స్ అయితే వాళ్ళ ఇష్టానుసారం బతికే అవకాశం కల్పించింది, ఒక హక్కు. కాబట్టి సుప్రీంకోర్టు చట్టాలు, ఇవన్నీ భావ కాదు. ప్రకటన స్వేచ్ఛ, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషను చాలా ఉన్నాయి. అవి హద్దుల్లో ఉంటే మంచిది, పరిమితికి లోబడి ఉంటే మంచిది. సంఘజీవులం మనం అందరం కూడా. రైట్. సంఘజీవులం ఉన్నప్పుడు అందరం కలిసి ఉండాలనుకున్నప్పుడు అందరము కొన్ని పరిమితులకు ఉండాలి. ఇక నాకు ఇష్టం ఉంది కదా, నాకు స్వేచ్ఛ ఉంది కదా అని నేను ఎట్లా అంటే అట్లా ప్రవర్తించడానికి వీల్లేదు, సమాజం ఒప్పుకోదు అట్లా. అంటే ఇది మామూలుగా ఇలా బతకాలి అని నిర్దేశిస్తున్నట్టుంది. మేమేం నిర్దేశిస్తలేం, జనాలకు తెలుసు ఎట్లా బతకాలి. రైట్.